నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే గుంటూరు చంద్రమౌళి నగర్లో ఆంధ్ర బ్యాంక్ అండ్ నవశక్తి ప్రాజెక్ట్ బ్రాంచ్ చంద్రమౌళి నగర్లో నూతనంగా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ నాంచరైన గారు, చీఫ్ మేనేజర్ రాంబాబు గారు ప్రారంభించారు. నగర్ బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా సీఎం గారికి అందరికీ కూడా ఖాతాదారులందరికీ మా ఆంధ్ర బ్యాంక్ గుంటూరు జోనల్ తరఫున ఆర్థిక శుభాభినందనలు తెలియజేసుకుంటూ జూలై 2019లో ఎస్ఎంఈ బ్రాంచ్ని చంద్రమౌళి నగర్ బ్రాంచ్ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మా అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అలాగే ఎస్ఎల్బీసీ కన్వీనర్ అయినటువంటి శ్రీ కేవీ నాన్సారి గారిని ఈ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేను ఇప్పుడు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ చంద్రమౌళి నగర్ బ్రాంచ్ నూతన ప్రాంగణంలోకి ఈరోజు వచ్చాము. ఖాతాదారులకు మెరుగైన సేవలు చేయాలన్న ఉద్దేశంతో, ఈ కస్టమర్స్కి సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నూతన ప్రాంగణానికి దీన్ని మార్చడం అనేది జరిగిందండి. ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ముందు కస్టమర్ సర్వీస్ చేయాలి. కస్టమర్ సర్వీస్ లేకపోతే ఏ సర్వీస్ ఆర్గనైజేషను మనుగడ ఉండదు. కాబట్టి మేము కోరుకునేది, మా సిబ్బందికి మేము చెప్పేది కూడా ఒకటి, కస్టమర్స్ని ముందు మనం సర్వీస్ చేద్దాం. సర్వీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి బిజినెస్ వస్తుంది. అదేవిధంగా చిన్నకారు సన్నకారు రుణాలు కూడా మనం దాన్ని ప్రాపగండా చేయాలి. ఇప్పుడు చూశారు, ఇప్పుడే గ్రూపులకి మేము ఈరోజు ఇప్పుడు 50 లక్షల రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఇచ్చారు. అట్లాగే మహిళా మనులు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి చాలా కారణం. అట్లా ఈ బ్రాంచ్ నుండి ముద్రా లోన్స్ కానీ, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇస్తాకి ఆంధ్ర బ్యాంకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా ముద్ర, స్టాండప్ ఇవన్నీ కూడా మంచి వ్యక్తులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చేయటానికి అనేది మా ఆంధ్ర బ్యాంక్ ప్రతిరోజు కూడా మా హెడ్ ఆఫీస్ నుండి ఈరోజు ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని ఇచ్చారు అనే దాని మీదే మా ఫోకస్ అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. దీన్ని అదునుగా చేసుకుని చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని రాష్ట్రాన్ని తీరని ద్రోహం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. ఈరోజు ఎన్నికలు ఆపటానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్ర ప్రజలు ఎవరు కూడా సహించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ కూడా రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి సంక్షేమ పథకాల వైపు. అలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఆటంకపరచడం కోసం ఈరోజు ఎన్నికల కమిషనర్ని కూడా మేనేజ్ చేసే పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ ఎన్నికలకు భయపడి, ఈ ఎన్నికలకి క్యాండిడేట్లు దొరకక ఈరోజు ఈ ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఎన్నికల కమిషనరు వారిని మేనేజ్ చేసి మీరు ఎన్నికలైతే ఆపగలరు కానీ విజయాన్ని అయితే ఆపలేరు. కాబట్టి ఈరోజే కాదు, గతంలో కూడా శాసనమండలి రద్దు కావడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడే. కాబట్టి శాసనమండలి రద్దుకి కారణం చంద్రబాబు నాయుడే, ఈరోజు ఎన్నికలు ఆపడానికి కారణం చంద్రబాబు నాయుడే, అభివృద్ధిని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడే. ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారంటే మీరు చేసే పనుల మీద ప్రజలు స్పందిస్తున్నారు. అంతేగాని మీరు ఎవరో నియంత్రించారు, ఎవరో కొట్టారు దాని మీద వీళ్ళు తతంగం చేసేసి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మన ముఖ్యమంత్రి క్యాపిటల్ నిర్ణయం తీసుకున్నారో, వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారో దాని మీద కూడా మీరు అడ్డుపడుతున్నారు. మీరైతే ఇన్సెట్ ట్రేడింగ్ చేయొచ్చు, కానీ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు. మీరు ఎంతసేపటికి కూడా మీరు ఇంకా
మేము ముఖ్యమంత్రిలాగే భావిస్తున్నారు. మీకు అధికారం లేదు, 151 సీట్లతో ఈరోజు అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు. నవరత్నాలన్నింటినీ కూడా ఈ 9 నెలల్లోనే మొత్తం ఆచరించి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఇప్పటికైనా మేల్కొని ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని ఆటంకపరచకుండా మీరు ఉండాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కంప్లీట్గా ఖాళీ అవ్వటం ఖాయం. ఈరోజు పెద్ద స్థాయి నాయకులు కూడా వైసీపీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ద్వితీయ స్థాయి నాయకులు కూడా ఈరోజు వైసీపీ చూస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధిని చూస్తున్నారు, వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మొత్తం వైసీపీలో వైపు చూస్తున్నారు. అయినా కూడా ఆయన నియమ నిబంధనలకు కట్టుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వచ్చినా కూడా రాజీనామా చేసి రమ్మంటున్నాడు. అంత స్పష్టమైనటువంటి వైఖరి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ దేవుడికి భయపడే నాయకుడు, ప్రజలకి మేలు చేయాలనే ఆతృత ఉన్న నాయకుడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. కానీ గత అనేక సంవత్సరాలుగా కూడా ఈ మైనారిటీలకు కానీ ఎక్కడ న్యాయం చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం తీసుకురాకుండా ఒక ఉద్రేకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు. మీరు ఈ ఎన్నికలు ఆపలేరు. ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది. అదేవిధంగా మీ ఆటలు కూడా ఇక్కడతో ఆగిపోవాలి. ఇంకా టీడీపీ అనేది మన రాష్ట్రంలో ఉనికి చాటుకునే ప్రయత్నం మానుకోవాలి. ఎందుకంటే ఇక ముందు కూడా దాదాపుగా టీడీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో కూడా వారు కూడా వైసీపీలో రావడం ఖాయం. టీడీపీ పార్టీ ఖాళీ అవడం ఖాయం. గుంటూరులోని బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న టెక్నీషియన్ శ్రీ రావుల శివశంకర్ పదవీ విరమణ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సహ ఉద్యోగులు, అధికారులు తదితరులు పాల్గొని వీడ్కోలు పలికారు. చూడండి అందరూ చూడండి సార్. శివశంకర్ గారు బిఎస్ఎన్ఎల్లో గత 38 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తూ రీసెంట్గా రిటైర్ అవ్వడం జరిగిందండి. తన సర్వీస్లో పై ఆఫీసుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి మాటపడకుండా తన వృత్తిని చాలా చక్కగా నెరవేర్చారు. ఏదైనా మనం పై ఆఫీసులు ఏదైనా పని చేస్తే ఇమీడియట్గా చేయడము, కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి సర్వీస్ ఇవ్వడంలో శివశంకర్ గారు చాలా బాగా వర్క్ చేశారు. డిపార్ట్మెంట్లో ఆయన సేవలు చాలా బాగా ఉపయోగించుకోగలిగాము. ఆయన ఇంకా త్వరగా రిటైర్ అయిపోవడం అనేది డిపార్ట్మెంట్కి వెళితే రిటైర్మెంట్ అనేది తప్పదు. కానీ ఆయన ఉంటే ఇంకా మంచి సర్వీస్ అందరికీ అందించగలిగేవాళ్ళు. ఒకసారి రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఇక చేయలేని ఏం లేదు. కానీ ఆయన సర్వీస్ మాత్రం ఉంటే బిఎస్లో ఇంకా బాగా ఉపయోగపడేవని మా ఉద్దేశం. సో ఆయన రిటైర్ అవుతున్నందుకు ఈ సందర్భంగా అందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. శివశంకర్ గారుతో నేను ఒక సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నానండి. చాలా మంచి వ్యక్తి, అందరితో కలిసి చక్కగా ఉంటారు. కస్టమర్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకునేవాళ్ళు. ప్లస్ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని చక్కగా ఉండేవాళ్ళు. ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తించేవాళ్ళు కాదు. పైదాకా ఎటువంటి కంప్లైంట్స్ రానిచ్చేవాళ్ళు కాదు. చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచిగా అందరికీ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అట్లా పెట్టండి సార్. హలో, ఒక మాట మాట్లాడండి. బైక్ పెట్టి ఆయన మా పక్క సెక్షన్లో చేసేవాళ్ళు. కానీ నాకు 6-7 సంవత్సరాలుగా తెలుసు. ఆయన పై ఆఫీసర్ దగ్గర బట్టి ఆయన చాలా బాగా పనిచేస్తారు. ఆయన దాంట్లో ఉందంటే ఇంకా మనం మర్చిపోవచ్చు. ఆయన సాల్వ్ చేసేయగలుగుతాడు ఏదైనా. ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. చాలా హానెస్ట్గా నిజాయితీగా పనిచేస్తాడు. సో ఏదైనా రిటైర్మెంట్ అనేది ఎవరికైనా సహజమే కాబట్టి ఆయన రిటైర్ అయిన సందర్భంగా ధన్యవాదాలు. ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గుంటూరులో షాహీబాగ్ మహిళా స్థానిక నాయకులపై ఆగ్రహం. ఎన్ఆర్పీకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి, లేని పక్షంలో ఎన్నికలు బహిష్కరించడానికి సిద్ధం. నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రైమ్ మినిస్టర్
మోదీ గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాము. ఇక్కడ మా సంఘీభావన 50 రోజుల నుంచి జరుగుతుంది. కనీసం ఇక్కడికి వచ్చి మన కంటి చూపు అనేది ఇక్కడ ఈ సందులో కానీ ఏరియాలో కానీ లేదు. మేము మహిళలం బయటకు వచ్చామంటే మేము దేనికి ఇటు బయటకు వచ్చిన కారణం ఏంటి? మేము కావాలని జగన్ రావాలని మేము గెలిపించుకొని తెచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే ఆయనకి మంచి ఒక భవిష్యత్తు మాకు ఆయనకి ఉండాలని తెచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే మా ఆయనకు తెచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి మా జీవితాలతో ఇలాగా రాబోయే రోజుల్లో మళ్ళీ మనకి ఈ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ సిఏ ఈ వ్యతిరేకానికి మేము పోరాటం ఎంత దూరమైనా సాధిస్తాం. ఎలక్షన్ వచ్చిందని మన స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు ఇక్కడోళ్ళు ఎలక్షన్ వచ్చిందని రోడ్డున పడ్డారు, జనం మధ్యన పడ్డారు. ఇక్కడున్న ముస్లిం మహిళలు ఏమవుతున్నారు, ఎందుకు కూర్చున్నారు ఇక్కడ ఎవరికి తెలీదు. కరోనా వైరస్ వచ్చిందని ఎలక్షన్ ఆపారు. కరోనా వైరస్ వల్ల కాదు ఇది ఎలక్షన్ అంటే ఏంటో మాటలు అనుకుంటున్నారు. ఆడవాళ్ళు హక్కులు ఇది, ఆడవాళ్ళు హక్కులు. ఆడవాళ్ళు అనుకుంటే కనుక ఏమైనా చేస్తారు. ఎలక్షన్ లేదు, ఏమీ లేదు. మేము ఇక్కడ కూర్చున్నాం ఎందుకని కూడా ఒక్కసారి కూడా మా సంస్కారం లేదు. ఓట్లేసే ప్రసక్తే లేదు. ఫోన్ల మీద కరోనా వైరస్ అని భయపెట్టడం, ఎలక్షన్ వచ్చిందని కరోనా వైరస్ అని భయపెట్టడం, ఎలక్షన్తో మాకు సంబంధం లేదు. మా షాహీబాగు 50 రోజుల నుంచి ముందుకు సాగుతుంది. ఇంకా ఎన్ని రోజులని సాగిద్ది? ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా మేము వెళ్ళము. ఇక్కడ నుంచి మనకు జగన్మోహన్ రెడ్డి గారిని మేము కావాలని అన్నగా తెచ్చి కోరుకున్నాము. మాకు లోపల మీకు డౌట్ఫుల్ లేదు, మీరు చూపించపోయినా పర్వాలేదు అని చెప్పి స్టేట్లో చెప్పడం కాదు, పబ్లిక్లో చెప్పాలి. మాకు కాగితం ప్రూఫ్ చూపించాలి, స్టార్టర్ చూపించాలి. మాకు గవర్నమెంట్ మాకు జియో పాస్ చేస్తే మాకు ప్రూఫ్ అనేది మాకు చూపిస్తే మేము ఇక్కడ నుంచి మనం ఈ సంఘీభావానికి మేము ప్రూఫ్ చూపిస్తే మేము ఇక్కడ నుంచి కదులుతాం. లేకపోతే ఎంత దూరమైనా మేము సాగుతాం. జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిమ్స్ అంటే వాళ్ళ నాన్నగారికి ఎంతో ప్రేమ. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎంతోమంది ముస్లింలు ఉరి వేసుకొని కూడా చనిపోయారు. కానీ ఆయనకి ఆ మాత్రం అర్థం కావట్లేదు. తనయుడుగా మేము తెచ్చి గెలిపించుకున్నాం. ఒక తమ్ముడుగా, తోబుట్టుడుగా మన పౌరసత్వం చూపించడం అంటే మన సత్తా జగనన్న అనుకున్నాం. కానీ మా సత్తా లేదు. ఇక్కడ మేము రోడ్డున పడ్డాము. జగన్ రావాలి కావాలని తెచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు జగనన్న ఎక్కడున్నావు, మాకు న్యాయం చేస్తావు అనుకున్నాము. కానీ మాకు న్యాయం జరగట్లేదు. కానీ రాబోయే రోజుల్లోనే మాకు న్యాయం చేస్తావేమో, నీ అందున మేమున్నాము. నీ ప్రాణానికి మా ప్రాణం ఉంది, మా ప్రాణాలకి నీ ప్రాణం హామీ ఇస్తే మేము ఎంత దూరమైనా మేము ముందుకెళ్తాం. కానీ జగనన్న మేము ఇలా 50 రోజుల నుంచి ఉన్నాము. నీ యొక్క ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక్కసారి కూడా ఇక్కడ కన్నెత్తి చూపలేదు. ఎలక్షన్ వచ్చిందంటే పబ్లిక్లో తిరుగుతున్నారు. ఇది కరెక్టా కాదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. మేమైతే నిర్ణయించుకున్నాం. మాకు ఎలక్షన్తో పని లేదు, మేము ఓట్లు వేయం, మాకు అక్కర్లేదు. మా హక్కులతో మీరు గడ్డి మీద కూర్చొని మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇది ప్రసక్తే కాదు మేము ఓటేసేది. ఎంత దూరమైనా కావాలంటే మేము ప్రాణాలను అర్పిస్తాం తప్ప మేము మాత్రం ఒక ఇంచు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందనేది ఈరోజు ఇంకొక నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న ఒక అబ్బాయి నాయబ్ రసూల్ని ఫిబ్రవరి 28 నాడు మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆయన పెట్టిన ఆయనే పెట్టుకున్న ఫోటోని, ఆయన ఫేస్బుక్లో పెట్టిన ఫోటోని ఈ అబ్బాయి డౌన్లోడ్ చేసి మళ్ళీ ఫోటో పెట్టాడు ఆయన ఫేస్బుక్ పేజ్లో. ఫిబ్రవరి 29 నాడు ఎఫ్ఐఆర్ కట్టారు. 15 రోజులు ఏం చేయక నిన్న రాత్రి కావాలని రాత్రి 10:30కి అతని ఇంటికి వచ్చి అడ్డగోలుగా ఎందుకు తీసుకెళ్తున్నారు, 41 నోటీస్ కూడా సర్వ్ చేయకుండా ఈరోజు పోలీస్ అధికారులు తీసుకొస్తాం జరిగింది. రాత్రి 10:30కి తీసుకొచ్చి ఇంకా నేను వస్తున్నానుగా బయటికి తీసుకొచ్చారు లోపల సెల్ నుంచి. అంటే ఒక న్యాయంగా బతికే వ్యక్తి, ఏనాడు అతను చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని కావాలని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా అతను తీసుకొచ్చి ఈరోజు సెల్లో. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన అడ్డగోలుగా కేసులు పెడుతున్నాం.
ఇది మాకు తెలిసిన వెంటనే ఎమ్మెల్సీలు మేము అందరం ఇక్కడికి వచ్చాం. ఏం జరుగుతుందో అని అడిగాం. ఆయన అన్నారు 67 చట్టం కింద, ఐటీ చట్టం కింద మేము కేసు పెట్టాం. చదివానది. దాంట్లో చాలా కంటెంట్ ఉంటేనే ఆ చట్టం పెట్టేదానికి అవకాశం ఇస్తుంది. ప్రత్యేక సెపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కేసు కట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సిఐ గారు, ఎస్ఐ గారు కేసు కట్టారు. మేము అడిగాం, ఇది ఎక్కడ? ఈ ఫోటో పెట్టింది గౌరవ ఎమ్మెల్యే గారే, మనందరూ ఎమ్మెల్యే గారు ఆయన ఫేస్బుక్ పేజీలో పెట్టారు. అది తీసుకుని కుర్రోడు పెట్టాడు. ఇది కూడా తప్పు అని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇంకా డిఎస్పీ గారిని మేము అడిగితే మీరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మీరు మమ్మల్ని ఎట్లా అడ్డుకుంటారు, మేము ఆ పని చేయాలి కదంటే మేము ఒకటే అడిగాం. నలుగురు ఆ చట్టం అన్నారు. దాంట్లో అప్సీన్ అని అంతే అసభ్యంగా పోస్టులు పెట్టి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నా పేరు శృతి. నమస్కారం.